సూర్యుడి యొక్క ప్రకాశము మనుషుల్ని ఏం చేస్తుందనంటే ఏమండి జీవింపచేస్తుంది, మనల్ని తాకుతుంది ఆ వెలుగు. అలాగనే క్రీస్తు అనేటువంటి వెలుగు కూడా మన మీద ప్రకాశిస్తుంది. అంటే ఇప్పుడు మనందరి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనే వెలుగు మన మీద ప్రకాశిస్తుందా? పాపం అనే చీకటి మనల్ని ఏలుబడి చేస్తుంది. పాపం అనే చీకటిలో కూరిగిపోతుంటే క్రీస్తు అనేటువంటి వెలుగు మన మీద ప్రకాశిస్తుందని మనందరి మీద ఇప్పుడు క్రీస్తు వెలుగు ప్రకాశించాలి. ఎందుకనంటే ఇక ఈ లోకమైనటువంటి చీకటి మనల్ని ఆవరించింది, లోకమనే చీకటి మనల్ని వెంటాడుతుంది. ఇప్పుడు మన మీద ఏ వెలుగు ప్రకాశిస్తుందంటండి? యేసు అనేటువంటి క్రీస్తు అనేటువంటి, క్రీస్తు అనగా అభిషేక్తుడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, దేవుని అభిషేకము నీ మీద ప్రకాశిస్తుంది.